హాయ్ అండి. ఈరోజు ఇగోండి ఎండు రొయ్యలు అలాగే ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఎండు రొయ్యలు ఆనపకాయ కర్రీ. ఎలా చేస్తున్నాను ఏంటనేది వీడియోలో చూపిస్తున్నానండి, చూడండి. ఇదిగోండి ఇప్పుడు కూర వండడం స్టార్ట్ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి ఆయిల్ కాగనిచ్చాక ఇదిగోండి ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. లేదంటే ఎండు రొయ్యలు లోపల అడుగుని ఇసకుండిపోద్దండి. శుభ్రంగా కడిగేసుకుని ఇలా వేసుకోవాలండి. లేకపోతే అడుగుని ఇసుకుండిపోద్ది. ఇదిగోండి ఎండు రొయ్యలు ఇంకేమీ లేదు. శుభ్రంగా ఏగిపోవాలండి. బాగా ఏగాలి, దోరగా ఏగాలి ఎండు రొయ్యలు. బాగా దోరగా ఏగాలండి ఎండు రొయ్యలు. మంట తగ్గించేసుకుంటున్నాను. ఎక్కువ మంట ఎత్తుకుంటే మళ్ళీ ఎండు రొయ్యలు మాడిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి ఎండు రొయ్యలు, దోసకాయ, తర్వాత ఆనపకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివన్నీ కూడా ఎండు రొయ్యలు వేసుకుని వండుకోవచ్చు. నేను అలాగే వండుతానండి. ఎప్పుడు కూరగాయలు తెచ్చినా కూడా వంకాయ, బంగాళాదుంప, ఎండు రొయ్యలు ఇవన్నీ అదే ఆనపకాయ, బీరకాయ అన్నిటితో కలిపి వండుతాను. బాగుంటుందండి ఎండు రొయ్యలు వేసుకుంటే. ప్రతి కాయ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఎండు రొయ్యలు బాగా దోరగా ఏగినవి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. టమాటాలు కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటున్నానండి కొద్దిసేపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గడానికి. టమాటాలు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి.
మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నాను. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగేలోపు ఇదిగోండి చింతపండు నానబెట్టుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగినాయి కదా. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటానండి ఈ మగ్గడానికి. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కల్లోకి ఆనపకాయ ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసానండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకోవాలండి. కారం మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. ఎంత కారం తింటామనేది మనకు తెలుసు కాబట్టి ఇంత కారం వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల్లో కూర ఉడికిపోతే అప్పుడు కొంచెం చింతపండు వేస్తానండి. చింతపండు పులుపు వేసుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు ఆగేటప్పటికి శుభ్రంగా కూర ఉడికిపోద్దండి. అప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే కూర ఇది ఇగురు కాదండి, పులుసేనండి. ఇప్పుడు నేను ఉండేది ఏంటంటే ఆనపకాయ ఎండ్రాయిలు పులుసు. చాలా బాగుంటుందండి కూర అయితే. చింతపండు టమాటా అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఎంతవరకు అయ్యింది అనేది చూద్దామండి. ఇదిగోండి కూర ఉడికిపోయిందండి. ఆనపకాయ ఎండ్రాయిలు పులుసు అండి. చాలా బాగుంటుందండి కూర, చాలా బాగుంటుంది.
ఎండు రొయ్యలు ఎందులో వేసుకున్నా బాగుంటాయండి. వంకాయ ఏంటి, బంగాళాదుంప ఏంటి, ములక్కాడ ఏంటి, ఎందులో వేసుకున్నా బాగుంటాయి. అలాగే నేను ఈరోజు అయితే ఆనపకాయ ఎండు రొయ్యలు పులుసు పెట్టానండి. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, కామెంట్ రూపంలో నేను కూర ఎలా ఉండాలి ఏంటనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. ఇంకా కూర శుభ్రంగా ఉడికిపోయిందండి. ఆనపకాయ ఎండు రొయ్యల పులుసు వండేసానండి. ఓకేనండి, నేను కూర ఎలా ఉండాలి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మా పిల్లలకి బాక్సుల్లో కూర వేస్తున్నానండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి. చాలా బాగుందండి ఆనపకాయ ఎండు రొయ్యల పులుసు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎండు రొయ్యలు చాలా బాగా ఉడికిపోయినాయి, బాగున్నాయి. ఆనపకాయ ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. బాగుంది కూర అంతా.